ఛానల్ మిస్టర్ ఏవై. సో ఈ రోజు వీడియోలో అయితే నేను బుష్ గార్డెన్స్ అని చెప్పి ఒక అడ్వెంచర్ పార్క్ వెళ్ళాను టెంపాలో. సో అక్కడ అన్ని వీడియోస్ షూట్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను 2 times వెళ్ళాను. అక్కడ కెమెరా అలో ఉండదు రైడ్స్ మీద, కానీ నేను వాళ్ళ దగ్గర దాచిపెట్టేసి కొంచెం ట్రై చేశాను షూట్ చేయడానికి. సో మిక్స్డ్ గా 2 సార్లు వెళ్ళినది వీడియోస్ పెట్టాను. సో ఆల్రెడీ చాలా డేస్ అయింది నేను అప్లోడ్ చేసి, కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల డిలే అయిపోయింది అనమాట. ఇప్పుడు నుంచి నా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తాను, లేట్ ఎందుకు చూసేయండి. ఇప్పుడు వచ్చినాము ఇంకా బుష్ గార్డెన్స్ కి, పార్క్ చేసినాము. ఇప్పుడు వెళ్ళాలి ఇంకా ఈ రైడ్స్ అన్ని. హాయ్, ఇప్పుడు ఈ బస్సులో అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో అక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ టికెట్స్ తీసుకుంటాము. మా దగ్గర ఆల్రెడీ ఇయర్ పాస్ ఉంది, సో ఫ్రీగా వెళ్ళొచ్చు. సో ఇప్పుడే లోపలికి వచ్చినాము, ఇది ఎంట్రన్స్ మాట. సో ఇక్కడ మొత్తం ఈ పార్క్ ది మొత్తం మ్యాప్ ఉంటుంది, ఇది చూసుకొని వెళ్ళొచ్చు ఎక్కడికైనా సరే. ఇప్పుడు వచ్చేస్తాం, ఇంక ఎక్కాలి. ఇంకా మన ఇన్స్టా 360 ఉంది, దీంతో షూట్ చేయాలన్నా పట్టుకొని గట్టిగా. బా రోలర్ కోస్టర్ అయితే అద్దరిపోయింది. బా మొత్తం అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే. G4 అయితే అప్లై అయింది. ఇప్పుడు దానికి వెళ్తున్నాం, ఫాల్కన్ కి. ఇక్కడ చూస్తే చూడండి పెంగ్విన్స్ ఉన్నాయి, బాగున్నాయి కదా. సో అట్లా పైకి తీసుకుపోయి ఒక్కసారికి డ్రాప్ చేస్తారు. ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ కి బెండ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి దబ్బని పడిపోతుంది. సూపర్ ఉంటుంది అసలు. ఇప్పుడే ఫాల్కన్ అయిపోయింది. అమ్మో చాలా భయంకరంగా ఉంది అది, ఫ్రీ ఫాల్ అయిపోతాం. ఇప్పుడు ఫ్లైయర్కి వచ్చినాం, మొత్తం పెండలం లెక్క పైకి కిందికి మొత్తం ఫుల్గా ఊగుతుంది ఇది. అనుకున్నంత భయం అయితే లేదు, ఇది స్వింగింగ్ అంతా ఏం అనుకున్నంత భయం లేదు. కాన్సెప్ట్ కూడా లేదు, అది జస్ట్ ఒక 1 minute కూడా లేదు అంతే. మొత్తం ఇదంతా రైల్ రూట్, మొత్తం వ్యూ చూపిస్తుంది రైలు ఎక్కితే. ఈ ట్రైన్ వచ్చినప్పుడు మొత్తం ఈ గేట్స్ పడిపోతాయి, ఇంకా మొత్తం ఇవన్నీ తిరుగుతుంటాయి రైడ్స్ అంతా. చిన్న చిన్న పిల్లలు తిరిగారు అది. శివాజీ కాదురా, ఈడు ఎవరైనా పోయినా కూడా రోజు వాళ్ళ ఆత్మలు తిరుగుతా అంటే రోలర్ కోస్టర్లో.
ఇదంతా ఈజిప్ట్ లెక్క కట్టినారు. క్రొకడైల్స్ ఉన్నాయా మొత్తం. బతికున్నా సచ్చినా కూడా అర్థం కావాలి. కదలను కూడా కదలం. సీనరీ మొత్తం బ్యూటిఫుల్ ఉంది. ఇది హెవెన్ ఉన్నట్టుంది అసలు. జిరాఫ్, జీబ్రా, పులి. ఏ సీజర్ విడమడు కోతి బయటకు వచ్చింది. నేనే ఇక రకుంచున్నట్టున్నాయి కదా. అది బలు ఉన్నాయి కదా దానికి క్యూట్ ఫ్లఫీగా. ఫ్లఫీ అన్నది లోహిత్ షణ్ముఖ. నేను హైడ్ అండ్ సీక్ ఆడేటప్పుడు ఇక్కడే అదో సేమ్ ఇక్కడ ఇదే నేను దాక్కునేది. ఏం బొమ్మ ఉన్నట్టుంది కదరా ఇది నాయన. అవునులా చూడరా నాయన. इसको दाब देख. అరే ఇది ఆఫ్రికన్ లయన్స్ కలమాట. సూపర్ ఉంటది. సూపర్ ఉంటది రైడ్. ఓయ్ యశికా देखना इधर, देखना इधर. भाई ये बहुत गंदा है प्लीज. अभी देख भाई स्लो जाते हैं. ये बढ़िया होता है. वाव यही तो चाहिए. नाइस ये बढ़िया था. बढ़िया ना. సో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా ఎగ్జిబిషన్లో అట్లా. ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు. సల్మాన్ ఖాన్ వేర్ ఆర్ యూ. దానికి ఆకలితుందిరా పాపం. కింద పడుతుందిరా. ఎగురుతారా ఎంత స్నేక్ లేదర్ అది. ఇదే మియా ముళ్ళపంది ఎలిగి లోపల కూర్చోంది. సో ఇక్కడ మొత్తము పాయిజనస్ స్నేక్స్ కానీ ఇవన్నీ బయట ఉంటాయి. పులి బయటకు వచ్చింది. కోసుకొని తినేయాలి.
కంగారు కంగారు అది అట్లా ఎగరాల అది